వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఎస్పెషల్లీ పిఠాపురంలో వర్మ ఎపిసోడ్ రోజుకొక మలుపు తిరుగుతోంది. ఏ స్థాయిలో ఆయన పవన్ కళ్యాణ్ కోసం పనిచేశారు, ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ గెలుపులో కీలక భాగస్వామ్యం అయ్యారు అనేది రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అంశం మీద అవగాహన ఉంటుంది. కానీ అలాంటి వర్మను ఈరోజు తమకేమీ కాడు ఆయన అన్నట్టుగా పూర్తిగా పక్కన పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పిఠాపురం వేదికగా రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఇక మరోవైపు వర్మ యాంగిల్లో మనం చూసినట్లయితే ఇక తన ఆ స్థాయిలో అవమానించారు కాబట్టి అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు నాగబాబు కావచ్చు, ఇక అటు చంద్రబాబు నాయుడు వైపు నుంచి కూడా అంత ఇనిషియేషన్ తన విషయంలో లేకపోబట్టి ఈరోజు వర్మ విగరస్ డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది అయితే ఒక చర్చ. ఎందుకంటే ఒకవైపు ఎక్కడ తనకి టీడీపీ నుంచి కూటమి ప్రభుత్వం వైపు నుంచి ఒక మైనస్ అనేది తనకు అవకాశంగా దొరుకుతుందా అని జగన్మోహన్ రెడ్డి ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు వర్మ ఎపిసోడ్ని నిజంగానే వైఎస్ఆర్సీపీ ఎంజాయ్ చేస్తుందని చెప్పుకోవాలి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు వర్మకు పూర్తి స్థాయిలో అవసరమైతే ఆ పార్టీలోకి తీసుకునేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు స్టేట్ ఉన్న పరిస్థితుల్లో కానీ అంత త్వరగా ఇంత ఎర్లీగా ఇంకా ఎన్నికలకు 4 years పైనే ఉంది. అలాంటి సమయంలో వర్మ ఎంతవరకు కూడా టెంప్ట్ అవుతారనేది ఒక చర్చ అయితే, బట్ పార్టీలో ఉండే ఈరోజు తన నిరసన గళ్ళాన్ని వినిపిద్దామని వర్మ రెడీ అయినట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ వైపు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు వర్మ కోసం. ఇప్పటికే ముద్రగడ్డ లాంటి సీనియర్ నేతలు వర్మతో భేటీ అయ్యారనేది, వర్మతో చర్చలు జరిపేందుకు ఆయన చాలా సీరియస్గా ఎఫర్ట్ పెడుతున్నారనేది మనకున్న సమాచారం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? వర్మ నిజంగానే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ముద్రగడ్డ లాంటి వాళ్ళు వర్మతో భేటీ కావడం వెనుక అసలు విషయం ఏంటి? అసలు ఏ రాజకీయ వేదిక వీళ్ళిద్దరు భేటీ కూడా వేదిక కాబోతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ. అయితే ఈ అంశాలు చెప్పుకునే ముందు గతంలో జరిగిన పరిణామాలు కూడా మనం చెప్పుకోవాలి. సో మనకు తెలిసిందే, వర్మ పూర్తి స్థాయిలో టీడీపీకి ఒక కరుడుగట్టిన కార్యకర్తగా పనిచేస్తూ వచ్చారు చాలా సంవత్సరాల నుంచి. మనం చూసినట్టయితే పర్టికులర్లీ కూడా 2014 ఎన్నిక సమయంలో తనకు అంతకుముందు ఆయనకి టికెట్ లభించింది టీడీపీ నుంచి, ఆయన ఓడిపోయారు కూడా దొరబాబు చేతిలోని. 2014 ఎన్నిక సమయంలో రాష్ట్రం విడిపోయింది ఆ రోజు వర్మకు టికెట్ ఇవ్వలేని పరిస్థితి చంద్రబాబు నాయుడుకి ఎదురైంది. ఈ క్రమంలోనే ఆ రోజు వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కూడా ఆ రోజు ఎన్నికల్లో వర్మ గెలిచారు కూడా. దాన్ని గెలిచిన వెంటనే ఆయన అక్కడి నుంచి కూడా టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. అంటే నథింగ్ బట్ టీడీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతూ వచ్చారు వర్మ. ఇక పిఠాపురంలో తనకంటూ కూడా ఆయన పనిచేసింది అప్పట్లో ఒకసారి ఎమ్మెల్యేగానే. తను పిఠాపురంలో తనకంటూ కూడా ఒక ఓన్ బేస్ క్రియేట్ చేసుకోవడంలో వర్మ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఇక మొన్న మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ 2019 ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు నాయుడు వర్మకి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసిన ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి దొరబాబు గెలుచున్నారు. దెన్ 2024 పరిణామాలు వచ్చాయి. ఈసారి వర్మకి ఎలాగైనా టికెట్ దక్కుతుందని కూడా అందరూ అనుకున్నారు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే టీడీపీతో పొత్తుల కోసం ఆయన వచ్చారో, టీడీపీ జనసేన అలయన్స్ ఎప్పుడైతే కుదిరిందో ఆ ఈక్వేషన్లో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు. ముందుగా పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి, అదేవిధంగా ఒకసారి గాజువాక నుంచి, ఇంకొకసారి కర్నూలు నుంచో లేకపోతే ఇంకొకసారి శ్రీకాళహస్తి నుంచి పోటీ చేస్తారని అనేక రకాల ప్రచారాలు జరిగినప్పటికీ ఫైనల్గా ఆయన పిఠాపురం వైపే మొగ్గు చూపారు. పిఠాపురం వైపు నుంచి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే అక్కడి నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయో అప్పుడు వర్మ అనుచరులు తిరుగుబాటు జెండా ఎగరేశారు అక్కడ. కానీ పవన్ కళ్యాణ్ కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు స్వయంగా వర్మను పిలిపించుకొని ఆయన బుజ్జగించి పవన్ కళ్యాణ్ కోసం వర్మని ఒప్పించిన పరిస్థితి అయితే ఉంది. దెన్ ఇంకా ఆ తర్వాత పరిణామాలు వర్మ అయిష్టంగానే ఆ రోజు చంద్రబాబు నాయుడికి సానుకూల సంకేతాలు చెప్పి ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ పవన్ కళ్యాణ్కి ఎప్పుడైతే పిఠాపురం టికెట్ అనౌన్స్ అయిందో, ఎప్పుడైతే ఎన్నికల ప్రచారం స్టార్ట్ అవుతా ఉందో, ఇది అందరం కూడా మనం రెడ్ పెన్తో అండర్లైన్ చేసుకోవాలి. ఆ రోజు స్వయంగా పవన్ కళ్యాణ్ వర్మ ఇంటికి వెళ్ళారు. వర్మ ఇంటికి వెళ్ళడమే కాదు, వర్మని దాంతోపాటు చాలాసేపు కన్విన్స్ చేశారు, బయటికి తీసుకొచ్చారు, మీడియా ముందు మాట్లాడారు. నా గెలుపుని వర్మ చేతుల్లో పెడుతున్నానంటూ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు ఆ రోజు పవన్ కళ్యాణ్. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ స్వయంగా ఒక పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ తన ఇంటికి వచ్చి తన గెలుపు కోసం నువ్వు పనిచేయాలని ఆయన కోరారో అప్పుడే వర్మ పూర్తి స్థాయిలో తనకి ఎక్కడైనా టికెట్ రాలేదని అసంతృప్తి ఏమైనా ఉంటే దాన్ని కూడా పక్కన పెట్టి ఆ రోజు వర్మ పవన్ కళ్యాణ్ కోసం పనిచేయడం జరిగింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ అన్ని గల్లీలు వీధులు తిరిగారో లేదో కానీ పిఠాపురంలో అక్కడ దగ్గరగా ప్రచారం కోసం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. వర్మ ప్రతి గల్లీని టచ్ చేసే ప్రయత్నం చేశారు. తన అనుచరుల మొత్తాన్ని, తన టీడీపీ ఫాలోయర్స్ మొత్తాన్ని అటు పవన్ కళ్యాణ్ వైపు మళ్లించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఈరోజు దాదాపు 1,00,000 మెజారిటీతో పిఠాపురం నుంచి ఆయన విజయం సాధించారంటే అందులో వర్మ ఇనిషియేషన్ అనేది చాలా కీలకం, అది అందరికీ తెలిసిందే. ఈవెన్ పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కూడా మనం చూస్తే ఏదైతే గెలుపు తర్వాత పిఠాపురం ఓటర్లతో పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ పెట్టారు జనసేన నేతలతోని. అక్కడ కూడా వర్మకు చాలా ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నీ వల్లే నేను గెలిచానంటూ కూడా ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చి ఉండడం జరిగింది.
ఇక అప్పటి నుంచి కూడా వర్మకి నామినేటెడ్ పోస్ట్ ఏం దక్కుతుంది అనే అంశం మీద అనేక రకాల ఊహాగానాలు వచ్చాయి. ఒక దశలో ఎమ్మెల్సీ అని జరిగింది, ఒక దశలో రాజ్యసభ వస్తుందని జరిగింది, ఒక దశలో ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు, క్యాబినెట్ హోదా ఇస్తారనే చర్చ జరిగింది. ఇవన్నీ కూడా కేవలం చర్చల దశకే పరిమితమయ్యాయి. ఇక మనం చూసినట్లయితే స్థానికంగా ఆటోమేటిక్గా ఎప్పుడైతే వర్మ అనుచరులు స్థానికంగా వర్మ వల్లే పవన్ కళ్యాణ్ గెలిచారు అనే మాటను ఎప్పుడైతే జనంలోకి తీసుకెళ్తా వచ్చారో ఆటోమేటిక్గా ఆబ్వియస్లీ అక్కడ జనసేన శ్రేణిలో కొంత అసంతృప్తి అయితే కారణమైంది ఇది. దానికి తోడు కాకినాడ ఎంపీగా ఉన్న ఉదయ్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో టీ-టైమ్ ఉదయ్ శ్రీనివాస్ ఈ ఇష్యూలో పూర్తి స్థాయిలో ఆయన వర్మకు వ్యతిరేకంగా పనిచేశారన్న చర్చ ఉంది. అలా వాళ్ళ మధ్య ఆ ఈగోస్ ఆ క్లాషెస్ చాలా దూరం తీసుకెళ్ళినా అక్కడ గ్రౌండ్ రియాలిటీస్ ఏంటి, వర్మ అనే ఆ వ్యక్తి ఎప్పుడైనా సరే బయటపడి తనను విమర్శించారా అనేది పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాల్సింది. కానీ ఇవేమీ ఆలోచించకుండానే పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేదికగా మన 14వ తేదీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది పిఠాపురం వేదిక. ఆ వేదిక నుంచి వర్మను అవమానించేలా, వర్మని అసహించుకునేలాగా పవన్ కళ్యాణ్ బ్రదర్ అయిన నాగబాబు మాట్లాడిన తీరుని ఏ ఒక్కరూ యాక్సెప్ట్ చేయాల, ఇంక్లూడింగ్ జనసేన వైపు నుంచి పిఠాపురంలో ఆవిర్భావ దినోత్సవ వేదిక మీద ఉన్న ఏ ఒక్క జనసేన నేత కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే నిన్నటిదాకా వర్మ మావాడే అని ఈరోజు వర్మ కర్మ అన్నట్టుగా నాగబాబు మాట్లాడిన మాటలైతే మాత్రం ఎవరికీ డైజెస్ట్ కాలేదు. అసలు పవన్ కళ్యాణ్ ఇంత జరుగుతుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారనేది కూడా చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఈ పరిణామాల తర్వాత నిజంగానే వర్మ అభిమానులు డిఫెన్స్లో పడ్డారు. నిజంగానే ఎన్ని రోజులు సైలెంట్గా ఉంటారు, వాళ్ళకు కూడా రోషం వచ్చిన పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో పనిచేస్తే తమల్ని కరివేపాకులో తీసి పక్కన పడేసేవారని కనీసం నాగబాబు అలా మాట్లాడినప్పుడైనా పవన్ కళ్యాణ్ దాన్ని ఖండించాల్సింది. దాన్ని ఎండార్స్ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మౌనంగా ఉండిపోయారో చాలామందికి వర్మ విషయంలో కావాలని జనసేన ఆయన పక్కన పెడుతుంది అనేది ఒక క్లారిటీ ఇచ్చినట్లయింది. స్వయంగా పవన్ కళ్యాణే క్లారిటీ ఇచ్చినట్లయింది. ఈ పరిణామాల తర్వాత వర్మ కొద్ది రోజులు హైదరాబాద్కే పరిమితమయ్యారు. చాలామంది మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలన్నా కూడా వర్మ ఎక్కడ టెంప్ట్ కాలేదు కూడా. చాలా సంయమనం పాటిస్తూ వచ్చారు ఆయన చంద్రబాబు నాయుడు చూసే. ఆ పరిణామాల తర్వాత మనం చూసినట్లయితే ఈ రోజున స్థానికంగా ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ ఓపెన్ చేయడానికి మర్రెడ్డి శ్రీనివాస్ లాంటి వాళ్ళు వెళ్తే అక్కడ వర్మ అనుచరులు పూర్తి స్థాయిలో అడ్డుకునే పరిస్థితి ఉంది. ఇక మరోవైపు చూసినట్లయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఈ ఇష్యూ మీద సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఎలాగైనా టీడీపీ అసంతృప్త నేతల్ని తన పార్టీలోకి తీసుకొచ్చుకోవాలని ఆయన ఆలోచన చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు మనం చూసినట్లయితే వర్మతో వైఎస్ఆర్సీపీ నేతలు చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇప్పటికే ముద్రగడ లాంటి వాళ్ళు వర్మతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గోదావరి జిల్లాలో ఆ పార్టీకి ఉన్న ఏకైక పెద్ద మనిషి ఎవరంటే ముద్రగడ పద్మనాభమే ఆయన దృష్టిలో, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో. అలాంటి వాళ్ళు వర్మతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది. అయితే ఆ స్థాయిలో వర్మ అంత టెంప్ట్ అయ్యి ఈ రోజున టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారని కూడా మనం అనుకోం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీతో పాటు జగన్ భవిష్యత్తే ఈరోజు ప్రశ్నార్థకరంగా ఉంది. అలాంటి సిచ్యువేషన్లో మరి ఈ రోజున ఎంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఏదైతే ఆయన ప్రయత్నం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా మనం చూడాలి. ఓవరాల్గా వర్మ విషయంలో మాత్రం ఇక్కడ 100% వీ కెన్ సే ఏదైతే పవన్ కళ్యాణ్ కానీ జనసేన అగ్రనేతలు కానీ అదేవిధంగా చూసినట్లయితే నాగబాబు లాంటి వాళ్ళు కానీ రాంగ్ స్టెప్ తీసుకున్నారని మనం అనుకోవాలి. ఎందుకంటే జనం నుంచి వచ్చిన వాడు వర్మ, జనం నేతగా ఆయనకి పేరుంది. మెజారిటీ వర్మన్లో వన్ సైడెడ్గా వర్మని గౌరవించే వాళ్ళు పిఠాపురం మొత్తం ఉన్నారు. మరోవైపు పెన్నెం దొరబాబు లాంటి వాళ్ళు ఈ రోజున జనసేనలోకి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ని ఓడించిన వ్యక్తి ఈరోజు జనసేనలో ఉన్నారు. వర్మని వ్యతిరేకించిన వ్యక్తి ఈరోజు జనసేనలో ఉన్నారు. ఇది కూడా చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు ఈ పరిణామాల మొత్తాన్ని. ఓవరాల్గా ఇవన్నీ కూడా ఎటు లీడ్ చేయబోతున్నాయి, వర్మ నిజంగానే తిరుగుబాటు జెండా ఎగరేస్తారా పార్టీ మీద అనేది కూడా మనం చూడాలి. మొత్తానికైతే కూడా నిన్నటిదాకా వర్మ మనోడే అని చెప్పి ఈరోజు మా కర్మ అంటూ కూడా జనసేన నేతలు మాట్లాడడం తీరును మాత్రం ఎవరు హర్షిస్తున్న పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా పిఠాపురంలో స్థానికంగా వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు ఎడ్జ్ తీసుకొస్తాయనేది కూడా మనం చూడాలి. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి వర్మ విషయంలో చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు నిలబడుతుంది, ఎంతవరకు ఆ పార్టీకి వర్కౌట్ అవుతుంది అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవాలి. లెట్స్ సీ మరి వర్మ భవిష్యత్తు ఇలాంటి పరిణామాల మధ్య ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.